హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. భారత్ మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటింది. పూర్తిగా మహిళా సిబ్బందితో అంతర్జాతీయ విమానం నడిపి అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చేపట్టిన ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ రికార్డు త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు కూడా ఎక్కనుంది. స్త్రీ సాధికారతకు నిదర్శనంగా నిలిచే ఈ ప్రయత్నం అంత సులభమైనది కాదు. కెప్టెన్ కష్మతా బాజ్పేయి సారథ్యంలో ఫిబ్రవరి 27న ఈ సాహస ప్రయాణం మొదలైంది. న్యూఢిల్లీ సాన్ ఫ్రాన్సిస్కో న్యూఢిల్లీ AI-173 బోయింగ్ 777-200LR విమానం ఇందుకు వేదికైంది. విమానయానానికి సంబంధించిన 8 విభాగాల్లో పురుషుల ప్రమేయం లేకుండా కేవలం మహిళా సిబ్బందే అన్ని రకాల పరీక్షలు చేపట్టారు. కాక్పిట్ క్రూ, క్యాబిన్ క్రూ, చెక్ ఇన్ స్టాఫ్, డాక్టర్, కస్టమర్ కేర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ స్టాఫ్ ఇలా ప్రతి ఒక్కరూ మహిళలే. విమానం బయలుదేరడానికి ముందు ఎయిర్ ఇండియా ఫ్లైట్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిప్రీత్ దే సింగ్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. అనంతరం విమానం సరికొత్త రికార్డును సాధించేందుకు నింగికెగసింది. అలా 16 గంటల పాటు గాల్లో ఎగురుతూ దాదాపు 15,300 కిలోమీటర్లు ప్రయాణించి సాన్ ఫ్రాన్సిస్కో చేరుకుని మళ్లీ అదే సిబ్బందితో మార్చి 3న ఇండియా చేరుకుంది. న్యూఢిల్లీ నుంచి సాన్ ఫ్రాన్సిస్కోకు విమాన ప్రయాణం అంటే దాదాపు ప్రపంచాన్ని చుట్టివచ్చినట్లే. కేవలం నైపుణ్యవంతులకే సాధ్యమైన ఈ ఘనత సాధించి ప్రపంచానికి తమ సత్తా చాటిన ఈ మహిళా సిబ్బందికి తప్పకుండా జై కొట్టాల్సిందే. ఈ విజయోత్సాహంతో మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో మహిళా సిబ్బందితో విమానం నడిపే ఆలోచనలో ఎయిర్ ఇండియా ఉంది.